హాయ్ ఫ్రెండ్స్. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాజాగా పంజాబ్‌లో జరిగిన ఒక బహిరంగ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అదేమిటంటే కార్యకర్తలను ఉద్దేశించి మీరు వెంటనే ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలి. మన రాష్ట్రంలో 2027లో జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు కాస్త ముందుగానే జరిపేసుకుందాం. అంటే 2026 నవంబర్‌లోనే ఈ ఎన్నికలు జరగనున్నాయి. అప్పట్లో మీరంతా సిద్ధం కండి. ప్రచారంలో దూసుకు వెళ్తూ ఉండండి. తద్వారా మనం వెంటనే అధికారంలోకి వచ్చేద్దాం అనే విధంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. అంటే జనరల్‌గా ఎప్పుడైనా కానీ ఎన్నికలను ముందు జరపడం అంటే ప్రభుత్వం ఖచ్చితంగా భయపడింది అని భావించాల్సి ఉంటుంది. సో, 5 ఏళ్ల పదవీ కాలాన్ని ఒక 6 నెలల ముందుగానే జరుపుకోవాలి అంటే ఇది ఒక స్ట్రాటజిక్ ఇష్యూగానే మనం చూడాల్సి ఉంటుంది. నిజానికి పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి మద్దతు అంత సరిగ్గా లేదు. అక్కడి ప్రజల నుంచి ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత అనేది వ్యక్తమవుతుంది. అక్కడ డ్రగ్స్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌తో పాటు గన్ కల్చర్ ఎక్కువ కావడం, రీసెంట్‌గా ఒక హైవేపై కొంతమంది నిహంగా సిక్కులు ఏకంగా టోల్ ట్యాక్స్‌ను సైతం వసూలు చేయడం, ఇలాంటి శాంతి భద్రతల సమస్యలు చాలా ఎక్కువగా అవుతూ ఉన్నాయి. ఒక రకంగా చూసుకోవాలి అంటే పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కాస్త గతంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీ ఏ విధంగా అయితే వ్యవహరించిందో అదే విధంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. అందువల్ల అక్కడి ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం కావడం నుంచి రీసెంట్‌గా బీజేపీలోకి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8 మంది ఎంపీలు సైతం జంప్ కావడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కేజ్రీవాల్‌కు ఏదో పెద్ద విపత్తే రానుంది అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఆ విపత్తేంటి? దీన్ని బీజేపీ ఏ విధంగా క్యాష్ చేసుకోనుంది? కేజ్రీవాల్ ఎత్తుగడ ఏమైనా ఫలిస్తుందా? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని నా విశ్లేషణ గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్తే ప్రస్తుతం పంజాబ్‌లో పరిస్థితులు అంతగా బాగోలేవు. అక్కడ ఎక్కువగా డ్రగ్ కల్చర్ అనేది చాలా జరుగుతుంది. నిజానికి పాకిస్తాన్ బార్డరే పంజాబ్ కావడంతో అక్కడి నుంచి డ్రగ్స్ అనేవి ఎక్కువగా సప్లై అవుతూ ఉన్నాయి. డ్రోన్స్ నుంచి లేకుంటే పావురాల నుంచి ఇలాంటి వాటి నుంచి ఈ డ్రగ్స్‌తో పాటు గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా బార్డర్ నుంచి ఇటువైపుకు చేరవేస్తూ ఉన్నారు. దీనిపై ప్రభుత్వం ఇంటర్నల్‌గా అంటే డ్రగ్స్ సప్లై అనేది ఆపివేయాల్సి ఉంటుంది. అటు బోర్డర్ దగ్గర ఆర్మీ ఎంతగానో శ్రమిస్తుంది వీటిని అడ్డుకోవడానికి. కానీ కొద్దిగా అక్కడక్కడ లీక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ లీక్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన శాంతి భద్రతల అంశంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అక్కడ ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు పోలీసులకు సహకారం అందించడం అండ్ వాళ్ళను అడ్డు చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో, అక్కడ ఎక్కువగా డ్రగ్స్ అనేవి సప్లై అవుతూ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక వీడియో సైతం సర్క్యులేట్ అయింది. అందులో పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ ఏదైతే ఉంటుందో ఆ పెట్రోలింగ్ వ్యాన్ నుంచే కొంతమంది పోలీస్ అధికారులు డ్రగ్స్‌ను అమ్ముతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో లీక్ కావడంతో అక్కడి ప్రభుత్వం ఆ పోలీసులను డిస్మిస్ చేసింది. సో, ఈ విధంగా రాష్ట్రంలోని యూత్‌ను ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది కబళించి వేస్తుంది. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇదొక విషయం పక్కన ఉంచితే అక్కడ గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. సర్పంచ్‌లను కాల్చి చంపివేయడం నుంచి పోలీసులకు సైతం అక్కడ రక్షణ లేకుండా పోయింది. రీసెంట్‌గానే ఒక ఏఎస్ఐను కొంతమంది దుండగులు పొలాల్లోనే కాల్చి చంపేశారు. అతను డ్యూటీకి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ విధంగా పోలీసులకు సైతం రక్షణ లేకుండా పోవడం, సర్పంచులను అక్కడక్కడ కాల్చి చంపివేయడం అండ్ గ్యాంగ్ వార్లు ఇలాంటివి జరుగుతూ ఉండటం ఆ రాష్ట్రాన్ని కాస్త శాంతి భద్రతల సమస్యగా మార్చివేస్తుంది. ఇదే కాకుండా ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సైతం అంతగా బాగోలేదు అని నీతి ఆయోగ్ నివేదికలు అండ్ పలు సంస్థలు ఇస్తున్న నివేదికల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో అభివృద్ధి అనేది అంతగా జరగడం లేదు. మౌలిక సదుపాయాలైన రోడ్లు లేకుంటే డ్రైనేజీ వ్యవస్థ ఇలాంటివి సైతం అక్కడి ప్రభుత్వం కల్పించలేకుండా పోతుంది. ఇప్పటికే పంజాబ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా అక్కడ అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అందువల్లనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజల్లో అసంతృప్తి అనేది ఒకటి నెలకొంది. ఈ అవినీతి సైతం ఆ రాష్ట్రాన్ని పెద్ద ఎత్తున పీడిస్తూ ఉంది. అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉండటం, దీన్ని ప్రభుత్వం అడ్డుకోలేని పరిస్థితికి వెళ్ళిపోవడం ద్వారా ఆ రాష్ట్రంలో చాలా వరకు అవినీతి అనేది జరుగుతూనే ఉంది. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతల విషయానికి వస్తే ఇవి చాలా అంటే చాలా దారుణంగా పడిపోతూ ఉన్నాయి. రీసెంట్‌గా ఒక వీడియో సర్క్యులేట్ అయింది. అందులో కొంతమంది రైతులు
మా ప్రాంతంలోని ఈ మోటార్లను మీరు ఎవరు దొంగిలించవద్దు, కావాలంటే మీరు అడిగితే మేమే మీ బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేస్తాం అనే విధంగా కొంతమంది వీడియోలు తీస్తూ కనిపించారు. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఏకంగా 30కి పైగా వ్యవసాయ మోటార్లను దొంగలు దోచుకుపోతూ ఉన్నా కూడా అక్కడి పోలీసులు వీళ్ళను పట్టుకోలేని పరిస్థితి నెలకొంది. అంటే ఒక ప్రాంతంలో ఒకేసారి 30కి పైగా మోటార్లను ఎత్తుకుపోయారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ మోటార్ల వరకే కాదు, అక్కడ గ్యాంగ్ వార్లు సైతం చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ మాఫియా అండ్ గూండాలు చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నారు. వీటన్నిటిని అక్కడి ప్రభుత్వం అడ్డుకోలేకపోతుంది. సో ఇదే సమయంలో ఆ రాష్ట్రంలో ప్రజల్లో చాలా వరకు అసంతృప్తి అనేది జరుగుతుంది. అటు రాఘవ్ చద్దా విషయంలో సైతం ఆమ్ ఆద్మీ పార్టీ ఒక తప్పిదాన్ని చేసింది. ఆయన్ను కావాలనే పార్టీలో ఆయనకున్న ఇంపార్టెన్స్‌ను తగ్గించడం వల్ల ఆయన ఏకంగా తన నుంచి 8 మంది ఎంపీలను తీసుకువెళ్ళి బీజేపీలోని విలీనం చేసేశారు. నిజానికి రాఘవ్ చద్దాకు మన దేశంలో జెన్‌జీ యువతలో చాలా ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే ఆయన ఈ దేశంలో నిజమైన సమస్యలను రాజ్యసభలో ప్రస్తావిస్తూ వచ్చారు. ఈ దేశంలో యువతకు ఏం కావాలి అండ్ రీఛార్జులు ఈ విషయంలో చాలా ఎక్కువగా ఆయా సంస్థలు దోచుకుని తింటూ ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచన చేయాలి అనే విషయం నుంచి చిన్న చిన్న ఇష్యూస్‌ను సైతం ఆయన లేవనెత్తడం వల్ల నిజానికి ఈ దేశంలో ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ సైతం ఇలాంటి ఇష్యూస్‌ను లేవనెత్తలేదు. ఏదో రఫేల్ కుంభకోణమనో, పెగాసస్ అనో ఇటువంటి వాటిని మాత్రమే, అంటే ప్రజలకు ఏవైతే అవసరం లేదో వాటిని మాత్రమే తన ప్రధాన అంశాలుగా లేవనెత్తుతున్నాయో తప్ప ప్రజలకు కావాల్సిన చిన్న చిన్న అంశాలను ఎవరు కూడా పట్టించుకోని సమయంలో రాఘవ్ చద్దా ఈ విషయాలను పార్లమెంట్లో ప్రస్తావించడం వల్ల ఈ దేశంలో చాలామంది ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాంటి వ్యక్తిని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తనకు ఎక్కడ అడ్డం వస్తాడో, ఫ్యూచర్లో ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కడ పెరిగిపోతుంది అని భయపడి ఆయన పక్కన పెట్టడం వల్ల ఏకంగా 8 మంది రాజ్యసభ ఎంపీలు తమకు పార్టీలో ఎక్కడ కూడా రెస్పెక్ట్ అనేది దొరకడం లేదు. అరవింద్ కేజ్రీవాలే మోనోపాలీ నడిపిస్తూ ఉన్నారు. సో మేము ఇక్కడ మనుగడ సాగించలేమని ఆయన బీజేపీలోకి షిఫ్ట్ అయిపోయారు. సో బీజేపీ ఆ రాష్ట్రంలో ఇకపై నుంచి ఎదగాలి, ఈ రాఘవ్ చద్దాను సీఎం ఫేస్‌గా ముందు ఉంచి మేము నడిపించాలి అని వీళ్ళంతా భావిస్తూ ఉన్నారు. సో ఆ రాష్ట్రంలో బీజేపీకి కొద్ది వరకు ఓటు బ్యాంక్ అనేది ఉంది. కానీ అది పూర్తి స్థాయిలో రావాలి అంటే ఇప్పుడే రాఘవ్ చద్దా ఒక నాయకత్వం కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని పూర్తిగా ఫుల్‌ఫిల్ చేయాలి అంటే అట్‌లీస్ట్ ఒక సంవత్సరం టైం అయినా పడుతుంది. ఆ రాష్ట్రంలో ప్రజల్లో సానుభూతి పొందాలి, సానుకూల వాతావరణం తీసుకురావాలి, గ్రౌండ్ వర్కర్స్ అందరినీ మనం సిద్ధం చేసుకోవాలి అంటే ఒక 1 ఇయర్ అయినా టైం పట్టే అవకాశం ఉంటుంది. దీన్ని అరవింద్ కేజ్రీవాల్ ముందుగానే పసిగట్టారు. తన ప్రభుత్వాన్ని గనక 1 ఇయర్ వరకు తాను కొనసాగిస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుంది. కాబట్టి ముందుగానే మనం ముందస్తు ఎన్నికలను తెచ్చుకుంటే బీజేపీని చెక్ పెట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది అని భావిస్తూ ఉన్నారు. సో కొన్నిసార్లు అయితే ఇవి సక్సెస్ అయ్యాయి, కానీ కొన్నిసార్లు ఇది పూర్తిగా ఫెయిల్ అయిన మాట కూడా మనం గతంలో చూసాం. నిజంగా ఆ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటే ఎన్నికలను ముందుగా జరిపినా కూడా అది ఎక్కడా కూడా ప్లస్ పాయింట్గా మారే అవకాశం లేదు. ఇంకా 6 నెలల ముందుగానే ప్రభుత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి సైతం వస్తుంది. కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ వేసిన ఈ ఎత్తుగడను ప్రజలు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు అండ్ బీజేపీ దీన్ని క్యాష్ చేసుకుంటుందా లేకుంటే చతికిల పడుతుందా అనే విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.